తెలంగాణలో అంటే మీడియాకి స్వేచ్ఛ లేదంటారా? 100% లేదు సార్. ప్రభుత్వం ఏది డిక్టేట్ చేస్తే అది మాత్రమే జరుగుతుంది సార్. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే 2 ఛానళ్లను బ్యాన్ చేశారు. ఏం జరిగింది సార్? ఏమున్నాయి సార్ చట్టాలు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ 2.5 కిలోమీటర్ లోపలికి పాత్ర పెడతా అంటాడు. ఏ ప్రజాస్వామ్యం సార్ ఇది? ఏ 4th ఎస్టేట్ సార్ ఇది? 4వ స్తంభం గట్లే ఉండాలా సార్? గంతే బలహీనంగా ఉండాలా సార్? మీడియాని 2.5 కిలోమీటర్ లోపలికి పాతి పెడతా అంటే కూడా జర్నలిస్టులు అందరూ ఐక్యం కారా సార్? సంఘటితమై పోరాడినరా? టీవీ ఛానళ్లను బంద్ చేయడం తప్పని ఎవరైనా చెప్పగలిగిరా ముఖ్యమంత్రికి? అంటే ఒకటి చెప్పండి, అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నది ఎక్కువగా ఆంధ్ర పారిశ్రామికవేత్తల మీడియా అనేది ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ మీడియా కూడా కొంత ఉంది. ఈవెన్ తెలంగాణ మీడియా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా రాస్తుంది అనేటువంటిది మీ యొక్క ఆరోపణ. మీడియా మీద పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో నియంత్రణ ఉంది. ఏది చెప్పాలన్నా ఏది రాయాలన్నా వారికి వ్యతిరేకమైనటువంటి చర్చలు చేస్తుంటే సంబంధిత యాంకర్లను మార్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. పలానా ఆయన మీ ఛానల్లో ఎక్కువ నెగటివ్గా కామెంట్ చేస్తున్నాడు మా గురించి, ఆయనని మార్చండి అని చెప్పి ఛానల్ ఆఫీసులకు ఫోన్లు పోయినటువంటి స్థితులు సార్. ఎందుకంటే పొద్దున సాయంత్రం ప్రతిరోజు టీవీ ఛానళ్ళు ఉంటాయి కాబట్టి ఏ జర్నలిస్ట్ మిత్రుని బాధ అయింది అనేది మాకు తెలుసు సార్. ఒక సందర్భంలో అట్లా కాదు ఇట్లా అడగండి అనేటువంటి సూచనలు కూడా మీడియా మిత్రులకు వస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోండి. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా ప్రగతి భవన్ నుంచి నడుస్తుంది. ఏదో మమ అనిపించుకోవడానికి నడిపిస్తూ ఉన్నాం తప్ప చేసినటువంటి తప్పులు ఏడండగడుతున్నాం సార్. ఏది సార్ ఉస్మానియా ఆసుపత్రిని కూలగొట్టి కొత్తది కడతా అన్నారు, ఎందుకు సార్ అని అడిగినామా? అది హెరిటేజ్ భవనం సార్, దాన్ని కూలగొట్టొద్దని ఏమన్నా రాసినామా? హెరిటేజ్ భవనం కింద దానికి ఇచ్చినటువంటి ఆర్డర్ని ఎప్పుడైనా పేపర్లో చూపెట్టినామా? అంటే ఇప్పుడు మీ ఆరోపణ ప్రకారం తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి వెళ్ళట్లేదంటారా? ప్రతిపక్షం గొంతుకి సరి అయినటువంటి ప్రాధాన్యత ఇవ్వడంలో మీడియా విఫలమైందనేది నా బాధ. చెప్పింది చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు చెప్తే ఎంత చెప్తే అన్ని పేజీలు రాస్తున్నారు సార్. ప్రతిపక్షానికి కనీసం ఇవ్వాల్సినంత స్పేస్ ఇవ్వట్లేదు అనేది మా ఆవేదన. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే పాలకపక్షం ఎంత గట్టిగా ఉంటే ప్రతిపక్షం అంత గట్టిగా ఉన్నప్పుడే పాలకపక్షం తప్పులు చేయడం ఆగిపోతాయి సార్. అట్లా కాదని మందబలం ఉందని చెప్పి బుల్డోజ్ చేసుకుంటూ పోతూ ఉంటే, అందరూ వంది మాగదులైపోయి వంత పాడుకుంటూ పోతూ ఉంటే, ప్రశ్నించే గొంతుల్ని నొక్కేస్తుంటే ఏం జరుగుతుంది సార్? అసెంబ్లీలో మాట్లాడితే లైవ్ టెలికాస్ట్ మేము ఏమి ఇవ్వాలనో గదే ఇస్తాం సార్. అంటే నేషనల్ లెవెల్లో కూడా ఇదే అభిప్రాయం ఉందా, ఓన్లీ స్టేట్ అంటారా? సార్ ఎక్కడ తప్పు జరిగినా అది ఈ రాష్ట్రంలో అయినా పక్క రాష్ట్రంలో అయినా మీరు సుదీర్ఘకాలం నుంచి ఆ ఫీల్డ్లో ఉన్నవారు కాబట్టి మిగతా చోట్ల ఎట్లా స్పందిస్తూ ఉన్నాయి మీడియాలో, ఇక్కడ ఎట్లా స్పందిస్తూ ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక చిన్న సంఘటన 130 కోట్ల మంది భారతీయులు ఉన్నటువంటి ఈ జనాభాలో ఈ దేశంలో ఎక్కడో ఒక చిన్న సంఘటన జరిగితే గంటలు టీవీ ఛానళ్ళు చర్చలు పెట్టగలిగిన అంశాల మీద ఇక్కడ పెట్టగలిగేటువంటి పరిస్థితి ఉందా సార్? అట్లా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రకంగా నడపగలిగేటువంటి స్థితిలో మీడియా ఉందా సార్? సో వాట్ ఈస్ ద వే అవుట్ అంటారు? మరి వే అవుట్ ఏంటంటే ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు సార్. ప్రజలకు సహనం ఉంది, ప్రజలు మీకు ఓటు ఇచ్చినారు, 5 సంవత్సరాలు పరిపాలించమని చెప్పినారు, 5 సంవత్సరాలు మిమ్మల్ని భరించాలి, మంచి చేసినా చెడు చేసినా భరించాల్సిందే. ఎన్నికల సందర్భంగా ప్రజలు మళ్ళీ కర్రు కాల్చి వాత పెడతారు. అప్పటిదాకా ప్రజలు సహనంగా ఉన్నారు. ఏ మీడియా లేని రోజు కూడా ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తులు వచ్చి పార్టీ పెడితే 1983లో సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ఇన్ని టీవీలు ఇన్ని పేపర్లు లేకున్నా కానీ ప్రజలు ఎట్లా బండగొట్టిరో మీరు చూసిరు. అదే ఎన్టీ రామారావు గారు తిరిగి తప్పు చేస్తే 1989 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఎట్లా అధికారంలోకి తెచ్చిరో మీరు చూసిరు. సంక్షేమ పథకాలే వీళ్ళని గెలిపిస్తాయని అనుకుంటే పెద్దలు ఎన్టీఆర్ పెట్టినటువంటి సంక్షేమ పథకాలతో పోలిస్తే ఇవన్నీ చాలా చిన్న పథకాలు. 2 రూపాయల కిలో బియ్యం ఆయన ఆలోచన, పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేసింది ఆయన, తహసీళ్ళని తీసేసి మండల ఆఫీసులు పెట్టి ప్రజల వద్దకు పాలన తీసుకురావాలని ఆలోచన చేసింది ఎన్టీ రామారావు గారు. 1984 నాదేళ్ల సంక్షేమం తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అన్ని సంక్షేమ పథకాలు పెడితే కూడా 1989లో ఏమైందో మీరు చూసారు. కాబట్టి కేవలం సంక్షేమ పథకాలతోటే మేము అధికారంలో కొనసాగుతామనేటువంటి భ్రమలో ఎవరైనా ఉంటే సంక్షేమం ఇలా కొత్తగా చంద్రశేఖరరావు గారితో రాలేదు సార్. 2 రూపాయల కిలో బియ్యం వెనకట్టుకున్నాయి, రూపాయి కిలో బియ్యం కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టిరు, చాలామంది చాలా చేసిరు. గొర్రెలు మేకలు ఇప్పుడు పంపిణీ చేయలేదు సార్, వెనకటి నుంచి కేంద్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్నాయి. కానీ ఇదేదో నేను వచ్చినాకనే ఇవి వస్తున్నాయి, నేను లేకపోతే ఇవేం లేవు అనేది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు కోరుకుంది ఈ పాలన కాదు, పక్క పార్టీలకి వెళ్ళి తీసుకొని మంత్రులు చేయాలని కోరుకోలేదు. తెలంగాణ ప్రజలు ఇప్పటికిప్పుడు నీ మీద డీసెంట్ని వ్యక్తం చేయడానికి వాళ్ళకి అవకాశం లేకపోవచ్చు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ. ఉప ఎన్నికలు అన్నీ మేమే గెలుస్తున్నాం కదా, ప్రజల మ్యాండేట్ మాకే ఉంది కదా అని నెక్స్ట్ ప్రశ్న రావచ్చు. ఉప ఎన్నిక గెలవడం వేరు సార్, సాధారణ ఎన్నికలకు వచ్చినప్పుడు పరిస్థితి వేరుంటుంది సార్. ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది సార్ మీకు. ఇప్పుడు ఉదాహరణకి 2014 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఒక 3 నెలల ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి. మెజార్టీ చోట్ల కాంగ్రెస్ గెలిచింది. 2014లో ఎన్నికలు వచ్చినాయి. ఎవరు గెలిచిరు సార్? మళ్ళీ ఎవరు గెలిచిరు సార్?
పంజాబ్ ఉంది సార్, మొన్నటి జరిగినటువంటి పంజాబ్ ఎన్నికలు ఉన్నాయి. పంజాబ్ ఎన్నికల కంటే ఒక 2 నెలల క్రితం చండీగఢ్లో ఎన్నికలు జరిగినాయి. 100% లిటరసీ ఉన్నటువంటి చండీగఢ్ ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించారు. మరి అదే శాసనసభకు వచ్చేసరికి కాంగ్రెస్ ఓట్లేసారు సార్. ఇట్లా పరిస్థితులు మారుతూ ఉంటాయి. చంద్రశేఖరరావు గారు ఏదో నేనే ఉంటాను అని అనుకుంటే మీరు చూసారు, సుదీర్ఘంగా అనేక మంది ముఖ్యమంత్రులను చూసారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020 అంటే మేము ఏమనుకున్నాం, అబ్బా 2020 దాకా చంద్రబాబు నాయుడిని ఎవరు కొట్టలేరురా బాబు ఈ రాష్ట్రంలో అని అనుకున్నాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసినాం 2004 తర్వాత. రాజశేఖర రెడ్డి గారు అయితే ఇంకా ఎంత గొప్పగా చేసిరో చూసిరు మీరు. అసలు ప్రతిపక్షమే లేనటువంటి పరిస్థితి వచ్చింది. రోజా మా మహిళా అధ్యక్షురాలంటే ఏడుంది రోజా అని అడిగితే తెల్లారి సీఎం క్యాంప్ ఆఫీస్లో కనబడ్డారు రోజా గారు. హరీష్ అంటే హరీష్ పోయి తెల్లారి క్యాంప్ ఆఫీస్లో కలిసి పూలబోకే ఇచ్చి వచ్చిండు. అదేందన్నా అట్లా చేసినామంటే నాకు డిగ్రీ కాలేజ్ కావాలని పోయినా అన్నాడు. అట్లాంటి రాజశేఖర రెడ్డి పోయిండు, అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు పోయిండు. ఈయన ఎంత సార్ అట్లా అనేక మంది నియంతలకి ప్రజాస్వామ్య దేశంలో కాలం చెల్లినటువంటి ఈ రోజులలో నేను చెప్పిందే వేదం, నేను మాట్లాడిందే రాయాలనేటువంటి డిక్టేటర్షిప్ని తెలంగాణ ప్రజలు స్వాగతించారు. తెలంగాణ ప్రజలలో చైతన్యం ఎక్కువ ఉంది. వామపక్ష తీవ్రవాదం వల్ల కావచ్చు, చదువుకున్న వల్ల కావచ్చు, లేదా నాడు నిజాం వ్యతిరేకంగా పోరాడినప్పటి నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలలో ఒక తెగ ఉంది, పోరాట పటిమ ఉంది. ఆ పోరాట పటిమనే రేపు కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాడుతుంది కూడా ఉపయోగపడుతుంది అనేది మా ఆశ. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.